సిరి ఏంట్రా లంచ్ ఈ రోజు? వచ్చేసే బావ వడ్డిచ్చేస్తాను. చెప్పాను కదా ఖచ్చితంగా కీర వడ్డిస్తా ఇప్పటి నుంచి అని. కీర కంపల్సరీ. ఇంకా అవిసెల పొడి. అవిసెల పొడి. అవిసెలు కూడా చాలా మంచిది కదా హెల్త్ కు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెజిటేరియన్స్ లో ఎక్కువగా తీసుకోవాలంటే అవిసెలు తీసుకోవాలి బాబా. అవిసెలు ఇస్ ద బెస్ట్ సోర్స్. ఇంకా తురుము చట్నీ. తురుము చట్నీ మామిడికాయది కదా. అవును బాబా, మామిడికాయ తురుము పచ్చడి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయిరా. ఇంకా మన టమాటా పప్పు. టమాటో పప్పు మన తోటలో టమాటోసే కదా ఇవి. అవును బాబా. మన సింగిల్ పాలిష్ మైసూర్ మల్లిగా కాలాబట్ కలిపి ప్రిపేర్ చేసి ఇంకా బహురూపి. ఓకే, 3 రకాల వంగడాలతోటి భోజనం అద్భుత. ఇంకా అందులోకి ఆవు నెయ్యి ఇంట్లోనే తయారు చేస్తావు కదా ఆవు నెయ్యి. అవును బావా. పండగ వచ్చేసింది కదా, సుట్లు ప్రిపేర్ చేశాను. ఓహో, సుట్లు కూడా మురుకులు అంటారు, సుట్లు అంటారు, ఏదన్నా అనుకోండి. అదైతే రెడీ ఈ రోజు, అందుకని మిర్చి చేయలేదు. ఇదే హ్యాపీగా ఎంజాయ్ చేసే మీల్. రైట్ రా, ప్లేటింగ్ మాత్రం అదిరిపోయింది, అద్భుత. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలండి, డైజెషన్ చాలా బాగా పనిచేస్తుంది. రెగ్యులర్ గా కీరాని మాత్రం డైలీ ఒక 2-3 ప్లాన్ చేసుకోండి, బెస్ట్. మలబద్ధకం ఉంది అంటుంటారు కదా, ఇట్లా ప్రతి మీల్ ముందు కీరా తీసుకున్నాం అనుకోండి, ఆ మలబద్ధకం లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, ఒక 2-3 డేస్ చూస్తే మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. సరే, వేడి వేడి అన్నం, ఆవు నెయ్యి పప్పు, బలం ఉంచిరి, అద్భుత. ఏం తిన్నావు బాబా? ఆవు నెయ్యి పప్ప. ఆవు నెయ్యి పప్పు, తర్వాత మురుకులు, సుట్లు, జంతికలు. జంతికలు అంటారు. అవును బాబా. సూపర్, బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగా వచ్చినాయా? సూపర్, చాలా బాగా వచ్చింది. ఓకే, ఎంజాయ్ యువర్ మీల్. థ్యాంక్ యూ రా.